హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 53. వెళ్ళిపోతున్న తనని చూస్తూ ఉండిపోయాడు రహీం. ఏంటి తనతో మాట్లాడుతుంటే రోజు రోజుకి దగ్గర అయిపోతున్నాను అని మనసులో అనుకొని చూసి చిన్నగా నవ్వాడు. ఇక్కడ మీరా మాత్రం తన వైపు కోపంగా, ఎదురుగా ఉన్న సృజన వైపు కోపంగా చూస్తూ ఉండిపోయింది. అసలు నాకేం చెప్పాలనుకుంటున్నావో మర్యాదగా చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకు తెలియదు అని కోపంగా అరుస్తాను. చెబుతాను మీరా, చెబుతాను. నీతోనే చెప్పాలి అని మరీ మరీ నేను చూడాలని వచ్చాను. నీతో నిజాలు చెప్పకపోతే ఎలా అని తన ఫోన్ తీసి చూపించింది. ఏంటి తన వైపు చూపిస్తూ అడుగుతుంటే నువ్వే కదా నిజం కావాలన్నా, అందుకే ఈ నిజం సరిపోతాయా? ఒకసారి చూడు. అసహనంగా కోపంగా చూసింది ఆ వీడియో వైపు. ఆ వీడియోలో ఏముంది అని చూసిన తనకి ఇంకా అర్థం కాలేదా? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు సృజన అని కోపంగా వెళ్ళిపోతుంటే, నేనే చెప్పేస్తాను, నువ్వు ఫ్రస్ట్రేట్ అయితే ఫీల్ అవ్వద్దు. నువ్వు ఫీల్ అయితే నేనేం చెప్పాలనుకున్నది నేను చెప్పలేను మీరా. నేను నీకు వీడియో చూపిస్తాను అని తన మొబైల్లో ఉన్న వీడియో క్లిక్ చేసి తనకు ఇచ్చింది. ఏంటి అని చూసిన మీరాకు మొదటిలో వాళ్ళ నాన్నని అడ్మిట్ చేసిన వీడియో. దాన్ని చూసి నాన్న అని ఏడుపు గొంతుతో సృజన చేతిలో నుండి ఆ వీడియోని తీసుకొని చూసింది. కంగారుగా వాళ్ళ నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తను వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చుంది. అప్పుడే వెనుక నుండి సూర్య వచ్చాడు. అలా వస్తూనే సూర్య కన్ను మీరా మీద పడింది. అయినా సరే తనని ఏమాత్రం పట్టించుకోలేని సూర్య నేరుగా ఐసీయూ రూమ్లోకి వెళ్ళాడు. తన బాధలో ఉన్న మీరా అసలు ఎవరో కూడా పట్టించుకోలేదు. చైర్మన్ కొడుకు రావడంతో ఏంటి విషయం గంభీరంగా అడిగాడు సూర్య. ఇతను మధ్యదారిలోనే చనిపోయాడు సార్ అని వణుకుతున్న గొంతుతో అన్నాడు ఆ డాక్టర్ ఈవిల్ స్మైల్తో. అవునా, మరి అమ్మాయికి చెప్పారా? లేదు సార్, ఆ అమ్మాయి ఇప్పటి వరకు తెలియదు. మంచిది, ఆ అమ్మాయికి తెలియడానికి వీల్లేదు. కానీ సార్, ఆ అమ్మాయికి ఇప్పటికీ బాగా ఏడుస్తుంది. ఈ విషయం చెప్పకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. దాంతో ఎర్రబడ్డ కళ్ళతో నేను చెప్పింది చేయడమే నీ పని, అంతేకాని ఇలా ఎక్కువ మాట్లాడావో నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు. అర్థమైందా? అర్థమైందా అని గట్టిగా అరిచాడు. దాంతో అర్థమైంది అర్థమైంది సార్ అని వణుకుతున్న గొంతుతో అనడంతో కన్నింగ్ స్మైల్ సూర్యలో. సార్, ఈయన చనిపోయినట్టు మేడంకి ఎందుకు చెప్పకూడదు అని అని నీకు అవి నీకు అనవసరం. ఈ శవాన్ని అడ్డు పెట్టుకొని నేను ఆ అమ్మాయిని ఒక ఆట ఆడుకోబోతున్నాను. కానీ సార్, ఆడపిల్లతో ఆట అంటే కొంచెం ఆలోచించుకోండి. వెంటనే తన పియ్యని గోడ కదిమి పెట్టాడు. తన ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది. నీ జీతం ఎంత? 40. గట్టిగా 40 సార్ వినపడేటట్టుగా. 40 సార్ అని ఊపిరి ఆడ కష్టంగా అన్నాడు. ఆఫ్టర్ 40,000 జీతం కోసం నా దగ్గర పనిచేస్తున్నావు, అలాంటిది నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా? సార్, ఊపిరి ఆడటం లేదు కదా, నువ్వు అలా అంటుంటే నాకు కూడా ఊపిరి ఆడటం లేదు. వెంటనే తనని వదిలి వెంటనే ఒక తాళి అగ్రిమెంట్ పేపర్స్ కావాలి. ఎందుకు సార్? ఈవిల్ స్మైల్తో దాన్ని పెళ్లి చేసుకోవాలని కొంటున్నాను. అపచారం సార్, శవాన్ని అడ్డు పెట్టుకొని తాళి కట్టడమా? కన్నింగ్ నవ్వుతో శవం అన్న నిజం మనకు తెలుసు, దాని దృష్టిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. అది ఎలా పాసిబుల్ సార్? అదంతా నాకు అనవసరం, నేను చెప్పిన పని చేయడమనే పని. దాంతో నాకు చాలా అవసరం ఉంది. అవసరం తీరే వరకు దాన్ని నా దగ్గర ఉంచుకొని అప్పుడు దానికి విముక్తిని కలిగిస్తాను. తప్పు చేస్తున్నారు సార్, నా వరకు వస్తే అది తప్పు కాదు అని పొగరుగా చెప్పి ఏం చేయాలో నీకు తెలుసుగా. ఇష్టం లేకపోయినా అలానే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అదంతా వాళ్ళ నాన్నని అడ్మిట్ చేసిన రూమ్లో సీసీ ఉంది కాబట్టి ఆ వీడియోని సంపాదించగలిగింది. అదంతా చూస్తున్న మీరా స్తంభంలో మారిపోయింది తప్ప నోటి మాట ఒకటి కూడా మాట్లాడలేదు. శరీరం వణుకుతుంది, కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించి అక్కడ ఉన్న సోఫాలో కూర్చునిపోయింది. సూర్యకు తెలుసు వాళ్ళ నాన్న చనిపోయినట్టు అనుకుంది. కానీ అది తెలిసినా సరే తనని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ప్రత్యేకంగా తనని అలా చూస్తూ తన నాన్న గురించి ఎన్నో రాత్రులు మానసిక సంఘర్షణకు లోనై కుములు ఏడుస్తుంది. తనని చూసిన సృజనలో తను అనుకున్న ప్లాన్ సక్సెస్ అవడంతో చాలా అంటే చాలా గర్వంగా చూసింది తన వైపు.
ఏంటి మీరా, నీ నోటి నుంచి అసలు మాటనే రావడం లేదు? నేను చెప్పాను కదా నీ నోటి నుండి అసలు మాటనే రాదు అని. చూడు, నీ భర్త నీ మీద ఉన్న వ్యామోహంతో నీ తండ్రి చచ్చిపోయిన మరుసటి రోజున నీ మెడలో తాళి కట్టాడు అని అనడంతో మీరా తన తాళి వైపు చూసుకుంది. నిజంగా తనకి తాళి బరువుగా అనిపించింది. చూసావా, అదంతా నా చెల్లెల మీద ఉన్న ప్రేమతో చేశాడు సూర్య. మధ్యలో వచ్చి నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేశావు. ఛీ, ఎప్పటికైనా సూర్య ఎప్పుడు నా చెల్లెలకు మాత్రమే సొంతం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కళ్ళు భారంగా మూసుకుంటున్నాయి. నోట్లో నుండి ఒక మాట కూడా బయటకు రాలేదు. ఆ క్షణంలో తను ఏం ఆలోచిస్తుందో తనకు మాత్రమే తెలుసు. బాధ, కోపం ఎవరి మీద చూపించుకోవాలో అర్థం కాలేదు. ఆఫీస్లో ఉన్న సూర్యకు ఒక క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నాడు. సాయంత్రం మీరాను బయటకు తీసుకువెళ్దాం అని నిర్ణయించుకొని అనుకున్నట్టుగానే 2 రోజుల నుండి ఉన్న ఫైల్స్లో అన్ని కంప్లీట్ చేసి తన పిఏకి చెప్పి వెళ్ళిపోతున్నాడు. తన బాస్లో వచ్చిన మార్పుకి అసలు అంతు చిక్కడం లేదు. 2 భుజాలు ఎగిరివేసి మిగతా పనులు చేయడానికి వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే తన విల్ల వైపు కార్ని పోనిస్తున్నాడు సంతోషంగా. అలా ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 7. ఇక్కడ రహీంకి వడ్డిస్తుంటే, నువ్వు కూర్చో, ఇద్దరం కలిసి తిందాం. అయ్యో, మీరు తినేసిన తర్వాత నేను తింటాను. అదేం కాదు, ముందు కూర్చో అని తనే చనువుగా కూర్చోబెట్టాడు రహీం రమ్యని. అలా కూర్చోబెట్టిన రహీం వైపు కొంచెం ఆశ్చర్యంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? ఇది మీరేనా అని. ఏంటి? అదే, నేను మొదటిసారి కలిసిన మనిషి ఇప్పుడు నేను చూస్తూ మనిషి ఒకరేనా అని. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? మీలో చాలా మార్పు వచ్చింది. మార్పా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, మార్పునే. ఫస్ట్లో నన్ను ఎలా గసిరావో మీకు గుర్తుందా అని ప్లేట్లో అన్నం వడ్డించుకొని, అప్పుడు నేనున్న పరిస్థితి అలాంటిది. మరి ఇప్పుడు? కాదు. చిన్నగా నవ్వి భోజనం చేస్తుంది. అలా చేస్తుంటే ఒక క్షణం తననే రెప్పకొట్టకుండా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకు అలా చూస్తున్నారు? నార్మల్గానే అని చెప్పి తను తినడంలో బిజీ అయిపోయాడు. ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చిన సూర్య లోపలికి హడావడిగా వెళ్ళిపోతూ మీరా మీరా అని పిలిచాడు. ఎంతకీ పలకకపోవడంతో రూమ్ తెరిచి ఎదురుగా ఉన్న మీరాని చూసి, ఓహ్, ఎక్కడున్నావా? నేను పిలిస్తే పలకవేంటి అని సరాసరి తన దగ్గరికి వచ్చి అంటుంటే జీవం లేని ప్రాణంలో చూస్తుంది. ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు, చూస్తున్నావు, ఒంట్లో ఏమైనా బాగాలేదా అని కేరింగ్గా తన నుదుటి మీద చేతిని తడిమాడు. నార్మల్గా ఉండటానికి చూసి బానే ఉందిగా, పర్వాలేదు. ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు? కష్టంగా కన్నీళ్లు బిగబెట్టుకొని, ఏం లేదు. ఏం లేకపోతే నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఏమీ లేదని చెప్పాను కదా. సరేలే, నిన్ను బయటకు తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. ముభావంగా ఉండిపోయింది. నేను రెడీ అయి వస్తాను అని తనకు కూడా తెచ్చిన చీరను ఇచ్చాడు. దాని వైపు అలా చూస్తూ ఉండిపోయింది తప్ప మాట్లాడలేదు. మీరా మీరా ఉలిక్కిపడి చూస్తుంది. ఈ చీరను కట్టుకొని రెడీగా ఉండు, బయటికి వెళదాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయిన తర్వాత చూపు అప్రయత్నంగా తన కోసమే కొన్న చీర మీద పడింది. సూర్యకి ఎంతో ఇష్టమైన రంగు ఎరుపు, దానికి తగ్గ జ్యువెలరీ కూడా ఉంది. విరక్తిగా నవ్వింది. ఫ్రెష్ అయి వచ్చిన సూర్య టవల్తో వచ్చాడు. అప్రయత్నంగా అద్దంలో చూసిన తనకి అప్పటికే రెడ్ శారీలో రెడీ అయిన తనని చూస్తూ ఉండిపోయాడు సూర్య. ముభావంగా ఉన్న మీరాని చూసి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంది. తను తెచ్చిన చీర మీద దృష్టిని సారించాడు. దాని వైపు ఒకసారి విరక్తి కూడిన నవ్వు కనిపించింది మీరా ముఖంలో. సూర్యకి రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి అది తెచ్చాడు. మీరాని తప్ప ఆ చీరలో ఎవరిని కూడా ఉంచుకోలేడు. సూర్య అప్రయత్నంగా అద్దం ముందు చూశాడు. ఎంతో ఇష్టమైన కలర్తో ఉన్న మీరాని చూస్తూ ఉండిపోయాడు. ఒక క్షణం మెల్లగా తన వైపు చూస్తూ నడకని ప్రారంభించాడు. తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా అనిపించింది. రెడ్ కలర్ శారీలో తనని చూస్తూ ఉండిపోవాలనిపించింది సూర్యకి. అందంలో తనని తాను చూసుకొని మీరా గట్టిగా కళ్ళు మూసుకుంది. జీవితంలో అందరూ తప్పులు చూస్తారు. తప్పులు చూసి అది తప్పు అని తెలుసుకున్న తర్వాత మానేస్తారు. ఆ తప్పు కానీ పదే పదే తెలిసినా చేసే వాళ్ళని క్షమించకూడదు. ఈ క్షణంలో నేను తీసుకున్న నిర్ణయమే దానికి సరైన మార్గం అని గాఢంగా శ్వాసను పీల్చి వదిలింది మీరా. నువ్వు ఇది చేయగలగాలి, చేయకపోతే నీ జీవితం వ్యర్థం అయిపోతుంది
అని గట్టిగా కళ్ళు మూసుకొని తనని తాను మోటివేట్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అద్దంలో నుండి వస్తూ కనిపించాడు సూర్య. వెంటనే మళ్ళీ ముభావంగా మారిపోయింది ముఖం. తనని అద్దంలో నుండి మీరాని చూస్తూ, నువ్వు ఎంత ఎంత బాగున్నావు తెలుసా, అంటే చాలా అందంగా ఉన్నావు మీరమ్మ, ప్రామిస్ యూ నేను ఇంకెప్పుడు వదిలిపెట్టను అని అంటుంటే విరక్తిగా నవ్వు తనలో. ఏమైంది మీరా, ఎందుకు ఇలా ఉన్నావు, అసలు మాట్లాడమే లేదు, మీరు డ్రెస్ అప్ అవ్వండి అని మాత్రమే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను ప్రవర్తన కొంచెం వింతగానే అనిపించింది సూర్యకి. ఏమైంది మీరా, ఈ మధ్య ఇలా ప్రవర్తిస్తుంది అని మనసులో అనుకొని ఏం మాట్లాడకుండా మళ్ళీ మీరా వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు. తనతో మ్యాచింగ్ అన్నట్టుగా రెడ్ అండ్ వైట్ షర్టు, రెడ్ కోట్ లో రెడీ అయ్యాడు సూర్య. ఇప్పుడు కనిపించింది ఉత్సాహం తన ముఖంలో, స్పష్టంగా కనిపిస్తుంది ఇక నుంచి మీరా తన సొంతమే, ఎక్కడికి వెళ్ళదు అన్న నమ్మకం తనలో గట్టిగా మెదిలింది. పాపం తనకేం తెలుసు ఇంకొక గంటలో వాళ్ళ జీవితాలు తారుమారు అవుతాయని. సృజన హడావుడిగా హాస్పిటల్ కి వెళ్ళింది. వచ్చిన తన మేడకోడల్ని చూసి, ఏమైంది, మన ప్లాన్ సక్సెస్ అయిందా? అవుతుంది అత్తయ్య, తప్పక అవుతుంది. నేను మీరాని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాను, అది తప్పించుకోలేదు. ఎలా చెప్పగలుగుతున్నావే? తనని లొంగ తీసుకున్నాను. సూర్య మీరా జీవితాలు తారుమారు అయిపోతాయని గట్టిగా అనిపిస్తుంది అని ఖచ్చితంగా. సూర్యను వదిలి మీరా వెళ్ళిపోతుంది నిజంగానా అని మెరుపు కళ్ళతో అంది. నీ మీద ఒట్టు, నిజంగా నిజం, సూర్యను వదిలి మీరా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని కన్నింగి నవ్వుతో అంది. నా బంగారమే, నా మరణ కోడలే, మజాక, ఈ దెబ్బతో సూర్య మీరా జీవితాలు తలకిందులవ్వడం ఖాయం అని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. త్వరగా పని ఏదో చెయ్యవే, అది నాకు చేసిన అవమానాన్ని తలుచుకుంటేనే నా శరీరం కుతుకుతో ఉడికిపోతుంది అని కోపంగా. బాధపడకండి అత్తయ్య, నేనున్నాను కదా, నా మీద నమ్మకం ఉంచండి. మీరా కానీ సూర్యని వదిలి వెళ్ళిపోతే ఖచ్చితంగా సూర్య డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఎంతైనా ప్రేమించాడు కదా, ఆ టైంలో మనం యూజ్ చేసుకోవాలి. మీ నాటకం మీరు మొదలు పెట్టాలి, మీరా మీద కోపం పెంచాలి. సూర్య డిప్రెషన్లో నుండి బయటకు రాకముందే నా చెల్లెలతో పెళ్లి జరిపించాలి. ఎలా ఉంది నా ప్లాను? అబ్బబ్బా, అది ఏం ప్లానా? నేనే ఒక క్షణం నీ బుర్రకి ఆశ్చర్యపోయాను తెలుసా. నువ్వు నేను అనుకుంటే నన్ను మించిన దానిలా అయిపోయావు. నిజంగా నేను చూస్తుంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి ఏమనుకుంటున్నారు అత్తయ్య ఈ సృజన అంటే? ఏదైనా ఒకసారి బరిలో దిగితేనే, తర్వాత బరిలో దిగగానే బాల్ నాకౌట్లోనే ఉండాలి కదా. హాల్లో ఉన్న మీరాని చూస్తూ వచ్చాడు సూర్య. అప్రయత్నంగా మెట్ల వైపు చూసిన మీరాకి తనకి మ్యాచింగ్ అయ్యేటట్టు రెడ్ అండ్ వైట్ షర్ట్ లో వచ్చిన సూర్యని చూస్తూ ఉండిపోయింది. ఒక క్షణం వెంటనే గట్టిగా కళ్ళు బిగించి వెనక్కి తిరిగింది. అదంతా సిగ్గు అనుకున్న సూర్య కూడా ఏం పట్టించుకోలేదు. తన దగ్గరికి వచ్చి, వెళ్దామా మీరమ్మ అని అనడంతో, దయచేసి పేరుతో మాత్రం పిలవకండి అని మభావంగా చెప్పి డోర్ వైపు వెళ్తూ కనిపించింది. తన అసిస్టెంట్ తో ముందుగా చెప్పడం మూలాన వెళ్తూ వెళ్తూ అతనికి మెసేజ్ చేశాడు. అందులో నుండి డన్ అని సింబల్ రావడంతో చిన్నగా వచ్చుకున్నాయి సూర్య పెదవులు. ఈ రోజుతో మన ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు మొత్తం తొలగిపోతాయి. నేను చేసిన తప్పులతో నేను క్షమాపణ అడుగుతాను అని మనసులో అనుకొని మీరా వెళ్ళిన వైపే వెళ్ళాడు. బయటికి వెళ్దాం అనుకున్నాడు, కానీ ఎక్కడికి అని తిరిగి అడగలేదు. ఎందుకంటే తను చేయబోయేది తనకి అనవసరం. అప్రయత్నంగా కన్నీలో నుంచి కన్నీరు వస్తుంది. దాన్ని బయటికి కనిపించకుండా అదిమి పెట్టేసింది. కారులో వెళుతున్న మీరాని గమనించడం మొదలు పెట్టాడు సూర్య. తన చేతి మీద చనువుగా చేతిని వేస్తుంటే సరే పట్టించుకోకుండా విండో వైపు చూస్తూ ఉండిపోయింది. మీరా అని ప్రేమగా పిలిచాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది. మీరా, ఒకసారి నా వైపు చూడు. కళ్ళు తిప్పు తన వైపు చూసింది. అప్పటి వరకు జరిగింది మర్చిపో. ఇక నుంచి మనం కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం. మనం హ్యాపీగా లీడ్ చేద్దాం. మనం, మన కుటుంబం, మన పిల్లలు, నేను ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాను మీరా, దానికి నువ్వు కట్టుబడి ఉంటావా అని సూటిగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి అడిగాడు విరక్తికుడి నవ్వుతూ. మీ లైఫ్ మీ ఇష్టం, నేను రేపటి రోజున ఉంటాను కూడా లేదో తెలియదు అని మభావంగా చెప్పింది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వెప్పుడు నాతోనే ఉంటావు. చెప్పలేమండి, ఎవరు ఎప్పుడు కాలం చేస్తారో చెప్పలేం కదా. మీరా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని కార్ని ఒక దగ్గర ఆపాడు. విరక్తికి అడిగిన నవ్వుతూ, విరిగిపోయిన మనసు, పగిలిపోయిన గాజు ముక్కలు ఎప్పటికీ అతుకవు, అది అతుక్కున్నా సరే అంతగా బాగోదు అని బొంగురు గొంతులా ఉంది. కానీ విరిగిపోయిన గాజు ముక్కలు మళ్ళీ ప్రాణం పోస్తే చాలా అందంగా ఉంటుంది కదా. నా తప్పుని నేను తెలుసుకున్నాను. నీ మనసును మళ్ళీ గెలుచుకుంటే కొత్తగా కూడా ఉంటుంది కదా మీరా. తన వైపు చూసి మీతో మాట్లాడిన వేస్ట్ అని అనుకుంటూ విండోల నుంచి చూస్తూ ఉండిపోయింది. తను బాధపడడం నచ్చని సూర్య తన దగ్గరికి లాక్కున్నాడు.
వదిలేయండి, ఏం చేస్తున్నారు అని కొంచెం కోపంగా అంటున్న తనని ఏమాత్రం పట్టించుకోకుండా తన పెదవులతో సూర్య పెదవులు మూసేశాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈసారి మీరా ప్రతిఘటించలేదు. ఏదో చేయబోతుందన్న సంకల్పం తన మనసులో ఉండిపోయింది. మీరా అలా కామ్గా ఉండిపోతే మన ముద్దుని ఇంకా డీప్గా స్మరిస్తున్నాడు. ఎప్పుడు ముద్దు పెట్టినా ప్రతిఘటించే మీరా ఈసారి ముద్దు పెట్టినా అలా ఉండిపోతే తనని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు. వెంటనే తన నుండి పెదవులను వీడి తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. వెంటనే తను అనుకున్న ప్లాన్ ప్రకారం తన రిసార్ట్ని బుక్ చేసుకొని తనని అక్కడ తీసుకుని వెళ్ళాడు. కార్ పార్కింగ్లో పార్క్ చేసి ఉందాక కార్ దిగాడు. కార్ దిగిన వెంటనే రిసార్ట్ మేనేజర్ రావడంతో తనని చూశాడు సూర్య. వెంటనే తన పక్కన వంచి నుంచుంది. మేము ఏకాంతంగా ఉండాలని అనుకుంటున్నారు, ఈ రోజు ఎవరు రావద్దు అని గంభీరంగా అక్కడే ఉన్న మేనేజర్. అలానే సార్, మీరు చెప్పినట్టు చేస్తాము. ఇటువైపు ఎవరిని రానివ్వకుండా నేను చూసుకుంటాను. అలాగే వాచ్మెన్ కూడా అవసరం లేదు, అందరూ మీ స్థానాలకు వెళ్ళిపోండి. అలానే సార్ అని చెప్పి అక్కడి నుంచి అందరూ వెకేట్ చేయడంతో ముందుగా మేనేజర్తో చెప్పిన దాని ప్రకారం అందంగా డెకరేట్ చేయించాడు సూర్య. మీరాకి అలా నడుస్తుంటే ఒక పూల తోటలా అనిపించింది, కానీ అది పెద్దగా పట్టించుకోలేదు. తన జీవితం కొంతసేపట్లో మారిపోతుందని మీరాకు తెలుసు కాబట్టి నడుస్తుంటే తన కాళ్ళ కింద రోజ్ పెటల్స్ మొత్తంగా తాకాయి. వెంటనే తన చుట్టూ గమనించింది. ఒక్క వాళ్ళిద్దరు తప్ప ఎవరూ లేరు. రాత్రి 9 అవుతుంది. తన చేతిని పట్టుకొని తనని తీసుకుని వెళ్తున్నాడు సూర్య. బొమ్మలా కదిలింది తన వెంట. ఈ రోజు మన రోజు మీరా, మనం ఏం చేసినా ఎవరికి కనిపించదు వినిపించదు అని కొంచెం దూరంలో గుడారంలో వేసి దాని కింద భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర ఏర్పాటు చేశారు. చుట్టూ పూల మొక్కలతో నిండిపోయింది. మరి చేయించాడు సూర్య. అలా చూస్తుంటే కళ్ళల్లో కన్నీరు కారిపోతుంది. తన వైపు చూసి తన నడుమును పట్టి దగ్గరకు లాక్కొని, ఈ కన్నీళ్ళు ఎప్పటికీ నేను నీ దగ్గర నుంచి రానివ్వను మీరా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ గా, ఇంకెప్పుడు నీ కళ్ళల్లో కన్నీరు కూడా రానివ్వను అని నమ్మకంగా చెప్పి తనని వదిలి డిన్నర్ టేబుల్ దగ్గర తీసుకొని వెళ్ళాడు. తనని కూర్చోబెట్టి వడ్డించిపోతుంటే ముందుకు చేతులు చాచి వద్దు అని అంది. అనుమానంతో కనుబొమ్మను ముడిచి, ఎందుకు వద్దు, నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏంటి అనుమానంగా అడిగాడు. ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.